చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సార్లు దావోస్ పర్యటన చేశారు మంత్రి టీజీ భరత్. అయితే దావోస్ పర్యటనలో ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి, రాష్ట్రానికి ఎలాంటి కంపెనీలు రాబోతున్నాయనే అంశం మీద మనతో మాట్లాడడానికి మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, దావోస్ పర్యటన నేపథ్యంలో ఈ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంఓయూ సైనింగ్, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి అనేది కాదు మెయిన్ సబ్జెక్ట్. అక్కడ we have to learn things, how world leaders are focusing, what is happening around the world. తర్వాత పెద్ద వాళ్ళందరినీ కలుస్తాం, వాళ్ళ దగ్గర ఉండే సబ్జెక్ట్స్ ఏమనేది డిస్కస్ చేస్తాం, వాళ్ళకి మనం ప్రమోట్ చేస్తాం. సో ఇక్కడ ఏమంటే ఆంధ్రప్రదేశ్ హెస్ బీన్ ప్రమోటెడ్ యాజ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. ఎట్లా అంటే నేను అంటున్నా, మీరు ఇంటర్నేషనల్ మీడియా ఆర్ నేషనల్ మీడియా, ఇఫ్ యూ సీ కవరేజ్ వాజ్ డన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో బీ పిచ్డ్ ఇన్ యాజ్ అ బెస్ట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ఏదైనా చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తారు, అది దాని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఫ్యూ మంత్స్లో ఆర్ 6 monthsలో వస్తుంటాయి. ద పాయింట్ ఈస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన సార్ కానీ లోకేష్ గారు కానీ నేను కానీ 1-to-1 మీటింగ్స్, డిబేట్స్లో అనుకోండి, రౌండ్ టేబుల్ అనుకోండి, కాంగ్రెస్లో సారు లోకేష్ గారు పోవడం కానీ, వేరియస్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేయడము, మన స్టేట్లో ఏం చేస్తున్నామో మనం పిచ్చింగ్ చేయడము. దిస్ ఈజ్ వాట్ ఈజ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇట్స్ ఎ లర్నింగ్ అండ్ టెలింగ్ అబౌట్ ద స్టోరీ అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనము చూడాల్సింది ఏమంటే నెక్స్ట్ 3 to 6 months యూ విల్ సీ ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్. మనం ఏమేమి అనేది హోంవర్క్ మనం అందరం కలిసిండేది రాసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని అంతా చేసినాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది మనకు ఉంది. వీ హ్యావ్ డన్ ఆల్ దట్. సో దీంట్లో ఏమి ఇంట్రెస్ట్ ఉంది, ఎట్లా ప్రమోట్ చేయగలుగుతారు అని దెన్ వీ విల్ స్టార్ట్ పిచ్చింగ్ ఇన్. సో ద రిజల్ట్స్ విల్ బి ఆఫ్టర్ 3 months 6 months. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది వరల్డ్ ఓవర్ అందరికీ తెలుసు అనమాట. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎంఓయూస్ పోతేనే పెట్టుబడులు వస్తాయని అదే కాదు. పార్ట్నర్షిప్ సబ్మిట్ చేసాం వైజాగ్లో, దట్ ఈస్ మోర్ అబౌట్ గెటింగ్ ఎంఓయూస్. ఎంతమందిని మనం తేగలుగుతాము, మన స్టేట్కి ఎంత ప్రమోట్ చేయగలుగుతాము, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఎన్ని వ్యాపారాలు ఇక్కడ సెట్ అవుతాయి అనేది, దట్ ఈస్ వేర్ ఇట్ ఇస్. దిస్ ఈస్ మోర్ అబౌట్ ప్రమోటింగ్ ద స్టేట్ అండ్ వీ వర్ ద బెస్ట్. మనతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నాకు తెలిసి 100కి 80 మనం వేసుకుంటే నెక్స్ట్ స్టేట్ వుడ్ బి లైక్ 20-30. దట్ ఈస్ హౌ వీఆర్ ప్రమోటెడ్. అసలు మార్నింగ్ మీరు నమ్మర్ అండి 7 to night 9:30, 10, 10:30, 11 అవుతుండే కంటిన్యూస్లీ. మిగతా వాళ్ళని కనుక్కున్నా కదా నేను, 1-2 మీటింగ్స్ మిగతా స్టేట్స్. అంటే ఇంకోటి ఏమంటే వాళ్ళని తప్పు పెట్టేదానికి కాదండి, వాళ్ళకి ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయింది. మన స్టేట్ అనేది ఇట్ ఈస్ గ్రోయింగ్. 2014 to ఇప్పుడు అంతా హార్డ్లీ 11-12 years. దాంట్లో 5 ఏళ్ళు అరాచకమే పోయింది, 19 to 24. సో 14 to 19 మనకి స్టార్టప్ అయింది, టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనకు బ్రేక్ పడిపోయింది. మరి ఇప్పుడు వీఆర్ రివాంపింగ్ ద హోల్ సబ్జెక్ట్. సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ వర్ ఏబుల్ టు ప్రమోట్ ద బెస్ట్ అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్ వెరీ సూన్. అయినా కూడా ఆ రోజు లోకేష్ గారు మీకు ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చినట్టుంది, ప్రెస్ రిలీజ్. ఆర్ఎంజెడ్ గ్రూప్ అనేది దాదాపు 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టేదానికి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ ఎంఓఈస్ మనం టార్గెట్ చేయలే. ఎంఓఈసెస్ చంద్రబాబు గారు టార్గెట్ చేస్తే కలిసి 50 లక్షల కోట్లు ఊరికే ఎంఓఈలు చేసేయగలుగుతాం. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. అండ్ మీరు చూస్తే ఇది పక్కన పెడితే లాస్ట్ 18-19 monthsలో ఐదర్ క్యాబినెట్ నుంచి ఆర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నుంచి చూస్తే దాదాపు 20 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇవన్నీ గ్రౌండ్ చేస్తే మన స్టేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పటికే మీరు 9 months ఏప్రిల్ టు డిసెంబర్, నేను చెప్పేది కాదు, ఇట్ ఈస్ డన్ బై ఎ వెరీ రెప్యూటెడ్ ఫర్మ్. 1 కోటి రూపాయలు మనకి మన ఇండియాలో వస్తూ ఉంది, ఐదర్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ ఆర్ పెట్టుబడులు కన్ఫర్మ్ కావడము. మన ఆంధ్రప్రదేశ్కి 25% ప్లస్ మనము వీఆర్ ఏబుల్ టు అబ్జార్బ్ అనమాట. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నెక్స్ట్ స్టేట్ 13%. వితిన్ 19 months 18 monthsలో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. 20 లక్షల ఉద్యోగాలు మేము ఏమైతే అనుకున్నామో అది ఖచ్చితంగా నెరవేర్చే దాంట్లో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ అట్ ద సేమ్ టైం అన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలే తీసుకోండి, మన ఓరోకల్ ఇండస్ట్రీ పార్క్లో
రిలయన్స్ వాళ్ళది మీరు చూశారు, రేపు ముఖేష్ అంబానీ గారు మనదంతా బ్రీఫ్ చేసి ఈజ్ గోయింగ్ టు కమ్ ఫర్ ద ఇనాగ్రేషన్. రేపు మార్చ్లోనే ఏప్రిల్లో ఉంటుంది. తర్వాత ఫుడ్ పార్క్ది జరుగుతుంది. ఇది కాక అగస్త్య సోలార్ది ఒక 7,000 కోట్లు. ఇవి కాక పైప్ లైన్లో నా అంచనా, మై టార్గెట్, పర్సనల్ టార్గెట్ ఈస్ 40,000. అంటే టోటల్ ఒక 50,000 కోట్లన్నా మన కర్నూలు ఓరోకల్ పార్క్కి తెచ్చేదానికి అనుకూలం ఉంది. అండ్ వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ అనేది నాకు నమ్మకం ఉంది. అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వము పెట్టుబడుల పేరుతో వస్తున్నాయని చెప్పి ఫేక్ ఎంఓయూలు చేసుకొని మా ప్రజల్ని మభ్యపెడుతున్నారని చెప్పేసి వైసీపీ చెప్తుంది. మీరేమంటారు? మీరు చూస్తారు కదా, ఇప్పుడు ఫేక్ ఎంఓయూసే అనుకుంటాం, అప్పుడు 50 లక్షల కోట్లు 60 లక్షల కోట్లు కూడా చేయగలుగుతాం. ఏముంది, ఎవరు వస్తే వాళ్ళతో రాపించుకొని ఎంఓయూ చేయడం, అది కాదు కదా. వీ హ్యావ్ డన్ సమ్ గ్రౌండ్ వర్క్. ఎంఓయూ సైన్ చేసే కూడా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వెరీ పర్టికులర్, అట్లీస్ట్ సమ్ బేస్, వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే ఎంఓయూస్ చేయడం జరిగింది. ఏమన్నా దాంట్లో జనరల్గా ఇక్కడ కాదు, సర్వేల ప్రకారము ఆల్ ఓవర్ ఇండియా కానీ ఎవరినన్నా అడిగితే ఎంఓయూస్ చేసిన దాంట్లో 20-30% అయినా కూడా ఇట్ ఈస్ ఎ సూపర్ డూపర్ సక్సెస్ అంటారు. మేము 16 18 కాదు, ఎంత చేతనైతే అంత, అంటే 100%కి అచీవ్ చేయాలా అనేది మా టార్గెట్. ఐ నో ఇట్ ఈస్ టూ హై, బట్ మనం పెట్టుకోవాలా. ఆ టార్గెట్స్ అట్లా పెట్టుకుంటేనే కష్టపడగలుగుతాం, ఫాలోఅప్ చేయగలుగుతాం, మేము తేగలుగుతాం అనేది అయితే నమ్మకం ఉంది. 12.5 లక్షల కోట్లు మనం ఎంఓయూస్ చేయడం జరిగింది. దాంట్లో మీకు ఈవెన్ ఒక 5 లక్షలు అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇస్ ఇట్ నాట్ ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్. 5 lakh crores అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 12.5 లక్షల్లో 10 లక్షలు అయింది అనుకోండి, ఇంక ఎక్స్ట్రాడినరీ. 100% దిస్ విల్ హ్యాపెన్ అండి. అండ్ ద రిజల్ట్స్ ఆర్ స్పీకింగ్. మీకు నేను చెప్పేది, నేను చెప్పిండేది కాదు, తెలుగుదేశం చేసిందో ఓ పేపర్ మన లోకల్ ఛానల్ చేసింది. ఇట్ ఈస్ రెప్యూటెడ్ ఫర్మ్ డన్ ద సర్వే అనమాట. 25% ఈస్ బీన్ అట్రాక్టెడ్ టు ఆంధ్రప్రదేశ్. దట్ స్పీక్స్ ద ట్రూత్ అంటున్నాను నేను. అంటే మోడీ వచ్చిపోయిన తర్వాత డ్రోన్ హబ్కు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అక్కడ కంపెనీలకు సంబంధించి ఏం డెవలప్మెంట్ స్టార్ట్ అయింది? లేదండి, అదే జరుగుతోంది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో చైర్మన్తో మాట్లాడడం జరిగింది. నేనే రివ్యూ చేసిన డ్రోన్కి సంబంధించిన పార్క్ ఏ రకంగా డెవలప్ కావాలా ఏమనేది ఆయనతో ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. టెండర్ కాల్ చేస్తే ఇంకా ఇవి ఇన్పుట్స్ ఉన్నాయని చెప్పి మరి టెండర్ కొద్దిగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 to 15 కంపెనీస్ ఆర్ రెడీ టు కమ్ అండ్ ఇన్వెస్ట్. సో ఈ డ్రోన్ సిటీలో యూ విల్ సీ లాట్ ఆఫ్ కంపెనీస్ కమింగ్ దేర్. ఇదే కాకుండా స్పేస్ సిటీ ఒకటి ఉంది మనకి, డిఫెన్స్ సెక్టార్లో డిఫెన్స్ కారిడార్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ బీన్ వర్క్డ్ అండి. ఇవన్నీ కూడా రిజల్ట్స్ వస్తాయి. మీరు అందుకనే నేను ఎప్పుడు అంటాను, స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉండాలి. 5 ఏళ్ళకి మరి బ్రేక్ ఇవ్వడం, 5 ఏళ్ళకి ఒక బ్రేక్ ఇవ్వడం అట్లా కాదు. స్టేబుల్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఉందనుకోండి, రిజల్ట్స్ విల్ బి సూపర్ డూపర్ అనమాట. మీకు జస్ట్ ఎగ్జాంపుల్, సార్ కానీ సెకండ్ టర్మ్ అప్పుడు కానీ రాకపోయింటే ఈరోజు హైదరాబాద్ అట్లా ఉండేదా? 99లో సార్ రాకపోయింటే జస్ట్ ఇమాజిన్, అసలు అవుటర్ రింగ్ రోడ్ ఉండేదా, ఎయిర్పోర్ట్ ఉండేదా, హైటెక్ సిటీ ఉండేదా, సైబరాబాద్, నథింగ్ వుడ్ హ్యావ్ బీన్ దేర్. సో స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉండాలా అండి. మీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎస్ వీఆర్ వర్కింగ్ హార్డ్. 12.5 లక్షల కోట్లు పెట్టుబడులు రావాలని ఫోకస్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. మాకు అవసరం లేదు అంత అడ్వర్టైజ్మెంట్. ఎందుకు 2.5 lakhs, ఈవెన్ 5 lakh crores కూడా చేయొచ్చు కదా అడ్వర్టైజ్మెంట్ కావాలంటే. ఎందుకు 12.5 లక్షలకే చేసినామంటే రియలిస్టిక్లీ దెర్ ఈస్ అ పాసిబిలిటీ టు గెట్ దట్ మచ్ ఆఫ్ అట్రాక్షన్. కొద్ది గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళతో ఎంఓయూస్ చేయడం జరిగింది అంటా నేను. 20 లక్షల ఉద్యోగాలు ఎందుకు చెప్పాం? 10 లక్షల ఉద్యోగాలు కూడా చెప్పిండొచ్చు కదా ఎలక్షన్ల ముందు. బట్ ఆ టార్గెట్ పెట్టుకొని పని చేయాలా, అదే దానికే విజనరీ లీడర్ అంటారు. ఒక విజన్ పెట్టుకొని పని చేస్తేనే ఏదైనా పాసిబుల్ ఉంటుంది. మాకు 29 లోపల ఒక విజన్ ఉంది, 47కి ఒక విజన్ పెట్టుకొని పని చేస్తున్నాం. వాళ్ళకి అసలు విజన్ మీనింగే తెలియదు కదా అవతల పార్టీకి. ఎంతసేపు ఏదో బటన్ ప్రెస్ చేసినామని, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఎంత వాళ్ళ అకౌంట్లలో పోయిందో కూడా దేవునికే తెలియాలి. బట్ ఆర్ ఫోకస్ ఈస్ డెవలప్మెంట్, అట్ ద సేమ్ టైం వెల్ఫేర్. ఈ రెండు కూడా ప్రయారిటీ ఇచ్చి వర్క్ చేస్తున్నాం. ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు మీరు ఆలోచన చేయండి, వాళ్ళు ఏం చెప్పినా నమ్మకుండా మాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర బడ్జెట్లో ఒకవైపు వరకల్లు పారిశ్రామిక హబ్తో పాటు రాయలసీమకి ఎలాంటి కేటాయింపులు ఉండబోతుంది? బడ్జెట్ స్పెసిఫిక్లీ ఓరోకల్లే కాదండి, టోటల్ స్టేట్కి డివైడ్ అవుతుంది. మనకు ఓరోకల్ అనేది ఇట్స్ అన్ అసెట్. సార్ చేసినది అది 2014 to 19. లేకపోతే అసలు ఈరోజు మనం ఓరోకల్ గురించి మాట్లాడే పరిస్థితి ఉండేదా? ఎయిర్పోర్ట్ సార్ చేపించింది అది. అసలు ఇండస్ట్రియల్ పార్క్ ముందు ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా అదృష్టం.
సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపన్ అండి. బడ్జెట్లో ఏముంటుందా ఏదనేది ఇంకా వర్క్ చేస్తున్నారు. బడ్జెట్ రేపు 14th విల్ గెట్ ఎ క్లారిటీ. సో ఓవరాల్ గ్రోత్కే సార్ ఆలోచన ఎప్పుడు ఉండేది. ఒక ప్రాంతము ఒకే ఏరియాకి కాన్సన్ట్రేట్ చేయాలా, ఇక్కడే రావాలా అనేది ఏం లేదు. టోటల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనేదే సార్ ఫోకస్. అందుకని హైకోర్టు బెంచ్ కూడా కర్నూలుకి చెప్పిండేది. మనం హైకోర్టు చెప్పలే, వాళ్ళక ఈ నోటికి వచ్చింది మాట్లాడలేం. మేము హైకోర్టు బెంచే చెప్పాం, హైకోర్టు బెంచే తెస్తాం. మేము ఏది చెప్పాము అది చేస్తాం. హైకోర్టు మారుస్తాము, హైకోర్టు తెస్తాము అని అనలే కదా. మేము ఎలక్షన్ల ముందు ఏదో చెప్పాలనుకుంటే చెప్పిండొచ్చు కదా. లేదు, హైకోర్టు బెంచే తెస్తాం. వీఆర్ వెరీ క్లియర్. మా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఏది ఉంటే అదే మాట్లాడండి, నోటికి వచ్చింది చెప్పొద్దండి. వాట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ. ఇంకా లోకేష్ గారు అయితే వెరీ పర్టిక్యులర్. అసలు లేకపోతే నువ్వు మాట ఇవ్వద్దు. మాట ఏమన్నా నువ్వు ఇచ్చినట్టు నువ్వు ఇచ్చినావు భరత్, ఆర్ ఎవరన్నా మీ వాళ్ళు ఇచ్చిన పార్టీ ఇచ్చిందా అనేది వెరీ క్లియర్. సో ఈ టెల్స్ నువ్వు మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించి క్లారిటీగా కన్ఫర్మ్ చేయండి. అంతేగాని నోటికి ఏదో వచ్చింది ఆ రోజు న్యూస్లో ఎక్కాలనో హెడ్లైన్స్లో రావాలనేది మాట్లాడితే పార్టీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అనేది ఒక క్లారిటీ లైన్స్, మాకు గైడ్ లైన్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అభివృద్ధి పట్ల విమర్శించేటువంటి ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా అదే చెప్తున్నానండి, మీరు చూస్తున్నారు. నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడుతున్నా. ఈ 9 monthsలో ఇంత అట్రాక్ట్ అయిందంటున్నా. కర్నూలులోనే మీకు ఈ కర్నూలు వరకు చెప్తున్నా. మీరు ఎందుకంటే కర్నూలులో మనకి చూస్తున్న కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది 10,000 కోట్ల పనులు జరుగుతుంది. రిలయన్స్ కనిపిస్తూ ఉంది. మీరు పోయి చూస్తే రిలయన్స్ ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయి రెడీ. ముఖేష్ అంబానీ గారు రాబోతున్నారు ఇనాగ్రేషన్కి. మీరు చేశారా? అదే ఒరొకళ్ళు ఉండింది. స్టీల్ ప్లాంట్ని 5 ఏళ్ళు సతాయిచ్చిరి. 2 ఏళ్ళు 3 ఏళ్ళ వల్ల కావాల్సిన స్టీల్ ప్లాంట్ కాలే జైరాజ్ ఇస్పాట్. ఆయన అసలు ఇంకా నెక్స్ట్ ఎక్స్పాన్షన్ పోరాదు అనుకున్నాడు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోయాక రెడీ అవుతున్నాడు. మన ప్రభుత్వం వచ్చిన దానికి ఎక్స్పాన్షన్ పోయాక ఆయనకి ఇచ్చినా కానీ ఇచ్చింది ఈ పాటికి జైరాజ్ స్టీల్ అయ్యి ఇంకో ఎక్స్పాన్షన్ కూడా వచ్చేది. మా 2019లో మా తెలుగుదేశం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిందంటే ఈవెన్ నౌ దట్ స్టీల్ ప్లాంట్ వుడ్ హ్యావ్ కమ్. సెకండ్ కూడా ఎక్స్పాన్షన్ అయిపోయేది. మేము వచ్చిన తర్వాత ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఎక్కడన్నా పోండి, అవుట్ ఆఫ్ స్టేట్ ఎవరితోనో మాట్లాడ ఆంధ్రప్రదేశ్ ఏం బాస్, యు ఆర్ రాకింగ్ అంటారు. దట్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్. అండ్ ప్రజలు ఒక్కటే నేను అనేది, మా పైన నమ్మకం పెట్టుకోండి. లాంగ్ టర్మ్ మాకు ఇస్తే విల్ డూ వండర్స్ అంటా నేను. అండ్ కంపేర్ టు ఈవెన్ జీడిపి కూడా, జిఎస్డిపి గ్రోత్ కూడా చూస్తే కంపేర్ టు ఇండియా మన స్టాట్స్ అరౌండ్ 12-13% ఉంది. సార్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసి 16% అచీవ్ కావాలి. నువ్వు డిస్కస్ చేసి చెప్తా ఉంటేనే థింగ్స్ విల్ వర్క్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. రైట్. ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యము. అయితే టార్గెట్ కూడా పెట్టుకొని పరిశ్రమలు తీసుకురావడం, అభివృద్ధి చేయడం అనేటువంటిది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి మంత్రి టీజీ భరత్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.